అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అప్పటి వరకు బాగానే సాగింది. ఎందుకో నాకు కొంచెం డౌట్ అనిపిస్తుందండి ఒక 2 years నుంచి. డౌట్ అంటే ఏ విషయంలో అమ్మా? ఖచ్చితంగా ఎవరు అమ్మాయి అని అనుకుంటున్నానండి. మా పర్సనల్ విషయం సార్, తను తెలియక మీకు కనెక్ట్ చేసినట్టుంది. తెలిసే చేసిందండి. సీక్రెట్గా ఎవరిని ఆడవాళ్ళు ఎవరిని ఇతను పరిచయం అయ్యారనేటటువంటి అభద్రత అనే ఇన్సెక్యూరిటీ నాకు వస్తుందండి. మరి అదే సబ్జెక్ట్ నిజమైతే కనుక మరి నన్ను నేను కాపాడుకోవాలి కదండి. మరి నన్ను ఎక్కడ పోమంటారని అందాం. అమ్మాయిలు ఉన్నారని చెప్పి డౌట్ పడుతున్నాను. మరి అంతే కదండి. ఇంకేంటండి, అమ్మాయిలతో తిరిగేంత టైం నాకెక్కడ సార్? తను ఏం చెప్తాను నమ్ముతారా మీరు? నా బిజినెస్ లో వచ్చిన మనీ అంతా కూడా తనకి ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చాను. అది 5 lakhs అన్నాడు ఫస్ట్. 5 lakhs కాస్త 10-20 వరకు అయింది. ఇంకా 5 lakhs ఉంది. ఇంకా మరి మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్యని, మీ పాపని పక్కన పెడితే ఎలా అండి? ఇలా మాట్లాడతామని నీకు ఇన్ని రోజులు నేను చెప్పలేదు. మీ స్థితిగతులు, మీ యొక్క లిమిటేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదని మనం ఎలా అనుకుంటాం? ప్రాఫిట్స్ వస్తాయి కదా సార్, దాంట్లో నాకు షేర్ ఇస్తాను. ఫౌండేషన్ లేదు కానీ 7 అంతస్తులు లేపేశారు బిల్డింగ్ ని. అలీ లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇన్పుట్ మెజరే లేనప్పుడు మీరు ఏకంగా అవుట్పుట్ మెజర్ గురించి ఆలోచించేస్తున్నారు. సో మీరు అగ్గితో చెలగట్టవాడుతున్నారు ఇక్కడ నిప్పుతో. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. పద్మిని అని మనకి ఒక ఆవిడ మెయిల్ చేశారండి. మేడం. పెళ్ళైన తర్వాత ముఖ్యంగా మంచి చెడు, కష్టం సుఖం ప్రతిదీ షేర్ చేసుకోవాలి. అంటే ఇద్దరు కూడా లాయల్గా ఉండాలి. ఏం జరుగుతున్నా కూడా వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అప్పులేంటి, ఆస్తులేంటి, మంచి ఏంటి, చెడు ఏంటి జనరల్గా చూస్తూ ఉంటాం. బహుశా ఇప్పుడు వర్షన్ మారింది. ఇన్ జనరల్ నేను చూసినంత వరకు అన్ని విషయాలు షేర్ చేస్తారండి భార్యకి. ఫైనాన్షియల్ థింగ్స్ వచ్చేసరికి షేర్ చేయరండి చాలా వరకు. కరెక్ట్. తనేం చేసేది కాదు, వచ్చేదా తీర్చేదా, ఆ సమస్య ఏదో నేనే ఫేస్ నిలదీసామనుకోండి తనకెందుకు బడ్డెను. తెలివైన వాళ్ళేమో తనకెందుకు బడ్డెన్ అంటారు. కొంతమంది ఏమో నీ అవసరాలన్నీ తీరుస్తున్నాగా నీకెందుకు చెప్పాలి అంటారు. సో ఇలాంటి ఇష్యూని ఫేస్ చేస్తుంది పద్మిని అండి. అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇష్యూ కూడా. సో ఒకసారి మీ సలహా కోసం అని చెప్పేసి మన అందమైన జీవితానికి మెయిల్ చేసింది. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి పద్మిని గారా? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒక్కసారి మీ సమస్య చెప్తారా? చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయిందండి. నేను హౌస్ వైఫ్ ని. అమ్మా 5 years పాప ఉందండి. 7 years అయిందండి మ్యారేజ్ అయ్యి. నైస్ నైస్. చెప్పమ్మా. ఆయన బిజినెస్ చేస్తారండి, ట్రావెల్స్ బిజినెస్. ప్రశాంతంగా సాగిపోతున్న లైఫ్ అండి. ఏం బిజినెస్ అమ్మా? ట్రావెల్స్ బిజినెస్ అండి. ట్రావెల్స్. ఎక్కడి నుంచి అమ్మా మీరు మాట్లాడేది? మేము ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాం. ఇక్కడే ఉన్నారా? సరే సరే చెప్పండి. అవునండి. మాకు 5 సంవత్సరాల పాప ఉందండి. అవునమ్మా. ఈయన చాలా బాగానే చూసుకుంటారండి, చాలా మంచి వాళ్ళు కూడాను. బాగానే ఉంటున్నాము. పాప జీవితం అంతా కూడా సవ్యంగానే సాగిపోతుంది. ప్రాబ్లమ్స్ అయితే ఏ లేవు సార్. కానీ మాకు ఒక 2 years నుంచి అయితే మట్టికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి. ఓకే, ఏ విషయంలో అమ్మా? మనీ విషయం అండి. ఏంటంటే ఇంట్లో వచ్చే ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఈయనే చూసుకునేవారు. మాకు ఒక హౌస్ లోన్ ఉంది అండ్ కార్ లోన్ కూడా ఉంది. ఎవ్రీ మంత్ కూడా ఈయనే పే చేసేవారు. అన్ని డిస్కస్ చేసి చేసుకునేవాళ్ళము. ఒక 2 years నుంచి అయితే మటుకి సరిగా చెప్పట్లేదు అండ్ మనీ కూడా ఇవ్వట్లేదు ఇంట్లో. ఈయన బిజినెస్ అంటే బాగా చేస్తారు. అంతా ట్రావెల్స్ బిజినెస్ కదండి, అటు బయట తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అందరితోనూ పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు బాగానే సాగింది. ఎందుకో నాకు కొంచెం డౌట్ అనిపిస్తుందండి ఒక 2 years నుంచి. డౌట్ అంటే ఏ విషయంలో అమ్మా? డబ్బులు ఏమవుతున్నాయో తెలియట్లేదు అండ్ అడుగుతుంటే కూడా కొంచెం కోపంగా కొట్టడం, అట్లా కసురుకోవటం అట్లా చేస్తున్నారు ఈయన. అనుమానం ఏంటంటే ఇక మనీ వస్తుందండి, బాగానే వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నారు ఏంటి, బయట తిరుగుతూ ఉంటారు కదా అమ్మాయిలు, అది
ఏమైనా ఇస్తున్నారేమోనని అనుమానం. ఇట్లా అలా ఇస్తూ ఉంటే మరి ఫ్యామిలీ గురించి, పాప గురించి, నా గురించి కూడా భయం అవుతుందండి. మా పేరెంట్స్ కి చెప్తే కూడా అల్లుడు మంచి ఆయనేనమ్మా, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఆయన చూసుకుంటారులే అని మా పేరెంట్స్ చెప్తున్నారు. కానీ ఏంటంటే అటు అత్తమామలకి అన్ని చెప్పుకోలేము కదండి. ఈయన చూస్తే మంచిగానే ఉంటారు కానీ ఇలా చేసేసరికి నాకు కొంచెం భయం అవుతుందండి. నాకు తెలిసినంత వరకు హౌస్ లోను, కార్ లోను ఉందండి. కానీ ఈ మధ్య నాకు తెలియదు ఇంకొక లోన్ కూడా తీసుకున్నట్టు నాకు తెలిసిందండి. దాని గురించి కూడా మనీ రావట్లేదని వేరొకరికి కాల్ చేసి నెల ఇట్లా అడ్జస్ట్ చేయగలదు అని మనీ గురించి అడుగుతున్నట్టు కూడా నాకు తెలిసిందండి. అందుకనే నేను డైరెక్ట్ అడుగుతుంటేనేమో కోపం చేస్తున్నారు, బాగా కోపం చేసి కొట్టడము అలా చేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నా అండి. సో ఏదో క్రైసిస్ అయితే ఉందని తెలుసు, డబ్బులు డైవర్ట్ అవుతున్నాయి, ఇంకో ఛానల్లోకి ఎక్కడికో డబ్బులు వెళ్తున్నాయి, బట్ ఎటు వెళ్తున్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు. మీకేమన్నా వేరే అమ్మాయి ఏదైనా ఉంది, ఏదో వ్యవహారం నడుస్తుంది అనేది అనుమానం అమ్మా మీకు? అనుమానం ఉంది సార్, ఉన్నదని అనుకుంటున్నాను సార్. ఏంటి అని అడిగితే నీకెందుకు అని చాలా హార్ష్ గా చెప్తున్నారు. ఏమన్నా ఇది వరకు అయితే బానే ఉండేవారు, ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ఎందుకు ఇలా అవుతున్నారు అన్నది నాకు. అవునండి, 2 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నారు. కాదు పద్మిని గారు, అనుమానమేనా? ఎప్పుడైనా తను మాట్లాడటం కానీ అలాంటి ఎప్పుడైనా విన్నారా మీరు? చూడటం కానీ, వినటం కానీ, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవటం కానీ? ఈయన మాట్లాడుతుంటూనే నేను విన్నానండి, అంతేగాని నేను డైరెక్ట్ గా అయితే నేను చూడలేదు. అదే తను మాట్లాడుతుంటే వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అండ్ డబ్బులు కూడా ఎవరికో ఇస్తున్నట్టు అనిపించిందండి. అమ్మాయిని కాదు, డబ్బులు అయితే ఎవరికో ఇస్తున్నట్టు అనిపించింది. మీరు లోన్స్ తీసుకుంటున్నాడు అనేటటువంటి అనుమానం, ఇంటికి అయితే కనుక డబ్బులు రావట్లేదు, బయటకైతే మాత్రం వెళ్తున్నాయి అనేది ఒక ఆలోచన. అవునండి, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. ఇంతవరకు జర్నీలో 7 years నుంచి ఉన్నాం కాబట్టి నాకు తెలియని ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరండి. ఇప్పుడు 2 years నుంచి డిఫరెంట్ గా ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరు అమ్మాయి అని అనుకుంటున్నానండి. అయి ఉండొచ్చమ్మా. ఈయన ఎప్పుడు కూడా బాగా సంపాదిస్తారండి, ఆన్ చేస్తారు. ఈయన బిజినెస్ లో కూడా చాలా హానెస్ట్ గా ఉంటారు, చేస్తారు. మనీ తీసుకొచ్చి ఎప్పుడు కూడా ఇంటికే ఇచ్చేవారు. అలాంటిది ఒక 2 సంవత్సరాల నుంచి కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. అమ్మ ఖర్చు విషయంలో బానే ఉంటారమ్మా, అంటే పాపకి ఏదైనా ఖర్చు పెట్టడం, మిమ్మల్ని అందరినీ కుటుంబం సమేతంగా బయటకు తీసుకెళ్ళడం చూసుకుంటారండి, చాలా బాగా చూసుకుంటారు. మనీ గురించి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తుందండి. ఇంట్లో అనేది ఇవ్వడం లేదు, ఎక్స్పెన్సెస్ చూసుకోవడం లేదు. 7 years నుంచి జర్నీ చేస్తున్నాం. ఎంతో మంచివారండి ఆయన, మంచివారు అవడంతో నేను ఏ విధంగా గట్టిగా కనుక బయటకు వెళ్ళి ఏదైనా చెప్తే ఈ మా రిలేషన్షిప్ అనేది ఏదైనా దెబ్బ అవుతుందేమోనన్న భయంతో నేను గట్టిగా నేను ఆయన్ని చెప్పలేకపోతున్నాను. కరెక్ట్. మీరే మనం అంటే విమెన్ ఎంత ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారని తెలిస్తే ఎవరైతే ఉంటారో ఆపోజిట్ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారండి. బయటికి వెళ్ళి ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి మాట్లాడలేదు అన్న విషయం తెలిసినప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను మేడం. ఈ విధంగా గనక ఇంకా ముందుకెళ్తే గనక మా పాప జీవితం, నా జీవితం పరువు పోతుంది అని ఆలోచిస్తున్నారు. నిజంగా అదే పరువు పోతుంది అన్న విషయం అతనికి తెలిసిందనుకోండి, ఓ నా వైఫ్ ఊరుకోదు, పంచాయతీ పెట్టిద్ది, పెద్దల్ని పిలుస్తుంది, లేదా నా ఫ్రెండ్స్ని పిలుస్తుంది, గోల చేస్తుంది అని తెలిసినప్పుడు కొంతలో కొంతైనా మార్పు వస్తుందండి. ఏమి చేయలేరు, నోరు మూసుకుని ఉంటారు అనే థాట్ ఉన్నప్పుడు ఇప్పటికి 2 ఏళ్ళ అండి భరించేది, అంటే వేరే రకంగా కాదు. అవునా కదా డాక్టర్ గారు? 2 సంవత్సరాలు ఒక పసిపాపను పెట్టుకుని మీరు అలా భరిస్తే ఆ బుడ్డదాని మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది చెప్పండి, మీ ఇద్దరు రిలేషన్ మీద? ఎట్లా అండి పద్మిని గారు? అంటే ఇప్పుడు మాకు చేయటానికి ఈమెయిల్ పంపించడానికి ప్రధానంగా కారణం ఏంటమ్మా? ఇదే విధంగా నేను పేరెంట్స్ కి ఈ విధంగా చెప్పలేను కదా సార్. మా పేరెంట్స్ ఏంటంటే అల్లుడు చాలా మంచివాడమ్మా, ఆయన తప్పు అన్న విషయం వాళ్ళు చెప్పట్లేదండి. మీరు చెప్పేది ఏంటంటే మీకు ఆ సపోర్ట్ అనేది ఏ దిక్కున రాకపోవడం వల్ల మీరు కూడా అతను ప్రశ్నించేటటువంటి సాహసం, ధైర్యం చేయలేకపోవడం వల్లనే నేను మిమ్మల్ని. మీకు చెప్తే సరిపోతుందమ్మా, లేదంటే అతనికి చెప్పేదానికి అవకాశం ఉందా? అతను ఇన్వాల్వ్ చేద్దామా ఈ రోజు, వద్దా? చేద్దాం సార్. అంటే ఎక్కడికి ఎవరికి ఇస్తున్నారు మనీ అని అడుగుతుంటే మనకి తెలియట్లేదు కదా సార్. నాకు ఆయన సమాధానం చెప్పట్లేదు, అండ్ పేరెంట్స్ కూడా అడిగే దారి లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. అదే నేను అడిగేది ఏంటంటే మీ వరకు సలహా ఇవ్వాలా, అతనితో ఫోన్ మీరు కలిపినా కూడా మాట్లాడినా కూడా పర్వాలేదు. క్లారిటీ కావాలి డాక్టర్ గారు. అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనే దానికన్నా కూడా ఆ అమ్మాయికి క్లారిటీ కావాలి, పద్మినికి తను ఏం చేస్తున్నాడు, ఆ డబ్బు అనేది క్లారిటీ కావాలి. అంతేనండి? అవునండి, మనం మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఒకసారి మరి మీరు కాల్ చేస్తారా మీ హస్బెండ్కి? సరే, మీరు కాల్ చేయండి, అండ్ బ్యాక్ ఎండ్లో మేము ఉన్నామని చెప్పండి మీరు ముందు మాట్లాడిన తర్వాత. ఓకే అండి? ఓకే అండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో
వస్తున్నారండి ఇంటికి? వస్తున్నాను కదా, ఆల్రెడీ 2 సార్లు చేసావు కాల్, ఎన్నిసార్లు చేస్తావు? అరే ఇంకా రాలేదని చెప్పి కాల్ చేస్తానండి. వస్తాను. ఫోన్ చేస్తారా? నేను నా సంగతి నీకు ఎందుకు? పాప నువ్వు తిన్నావా? ఎందుకు అని అడిగితే ఎలా చెప్పండి? ఎక్కడున్నారండి? ఎక్కడో బయట ఉంటాను కదా, ఎందుకు ప్రతిదీ అడుగుతావు? ప్రతిదీ నీకు చెప్పాలా? ప్రతిదీ చెప్పాలని కాదు, ఎక్కడున్నారు, వస్తున్నారా, ఏంటి, మనీ గురించి ఏమైనా ఆలోచించారా? ఏంటి మనీ? నీకెందుకు మనీ గురించి? ఎందుకు నీకు? అందుకే ఇంటికి రాను నేను. వచ్చినప్పుడల్లా ఇదే సోది చెప్తావు నాకు. ఈ నెలలో ఏమేం కావాలి ఇస్తున్నాను కదా, ఇంకేంటి? నా డౌట్ మీరు క్లారిఫై చేస్తేనే కదండి. డౌట్ ఏంటి? నీకేం డౌట్ ఏంటి చెప్పు. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? ఇప్పుడు ఒకేలాగా ఉంటుందా? బిజినెస్ అన్నాక 100 జరుగుతూ ఉంటాయి. అవన్నీ చెప్పాలా నీకు? అవన్నీ నీకెందుకు చెప్పు. పాపని చూసుకో చాలు. పాపని నేను చూసుకుంటానండి, మిమ్మల్ని కూడా చూసుకునే బాధ్యత కూడా ఉంది. కానీ మీరు మనీ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇవ్వకపోతే మనం చేసే సేవింగ్స్ కానివ్వండి, మా పాప జీవితం కానీ మన మీదనే కదా ఉంది. మీరు సరిగా చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? ఎన్ని లోన్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇంటికి? వచ్చారు, మీరు సమాధానం చెప్పకపోతే నేను ఏం చెప్పను వాళ్ళకి? మీరు నాకు సమాధానం చెప్పట్లేదనే నేను అందమైన జీవితానికి అప్రోచ్ అయ్యానండి. వాళ్ళు లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు వాళ్ళకంతా ఎందుకు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. సరే, ఆవిడ సమాధానం చెప్పనప్పుడు ఏం చేయాలండి? నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మీ పేరు సార్? నమస్తే నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి. సార్ ఇది మా పర్సనల్ విషయం సార్, తను తెలియక మీకు కనెక్ట్ చేసినట్టుంది. తెలిసే చేసిందండి. ఆవిడ తెలియకుండా ఏం కాదు, 2 years బట్టి ఆవిడకి తెలుస్తూనే ఉంది ప్రతి అంశం కూడా. అటువైపు ఆ తల్లిదండ్రులకి, ఇటువైపు ఈ తల్లిదండ్రులకి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మా వరకు వచ్చింది. పాపం ఆవిడ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఈరోజు నీకు అనవసరం, నీకెందుకు అనే సమాధానం కంటే ఇది నిండా మునిగిన తర్వాత ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి అభద్రత్వం అమ్మాయి ఈరోజు ఉంది. ఎవరిని అడిగినా శ్రీనివాస్ మంచోడు అని అంటున్నారు. ఆవిడ అడిగేది, మా ఆశ్రయం తీసుకున్నది ఒకే ఒక రీజన్ ఏంటంటే కనుక ఏం జరుగుతుందో ఒకటి నాకు చెప్తే ఏమైంది. బిజినెస్ పరంగా అయ్యేటటువంటి లాసెస్ ఇప్పుడు కాదు, 5-6 years బట్టి ఆవిడ చూస్తుంది. కానీ ఈ లాస్ట్ 2 years బట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో కాకుండానే దానికి భిన్నంగా ఆవిడకి అనిపిస్తుంది. ఇంటికి వచ్చే డబ్బులు తగ్గుతున్నాయి, మీలో టెన్షన్ పెరుగుతుంది, మీరు చేసే అప్పులు పెరుగుతున్నాయి. అప్పు తీసుకున్నటువంటి ఎవరి దగ్గర నుంచి అయితే మీరు అప్పు తీసుకున్నారో వాళ్ళు వచ్చి రకరకాల ప్రశ్నలతో ఇంటి మీదకి రావటం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక పీస్ఫుల్ లేనటువంటి ఒక అట్మాస్ఫియర్ కింద మారిపోతుందని చెప్పి ఆవిడ బాధపడుతున్నారు. కాబట్టి మా యొక్క అంటే ఏమన్నా ఉంటే కనుక మేము వినటానికి రెడీగానే ఉన్నాం, ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి శ్రీనివాస్ గారు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను తనకి చెప్పి మీకెందుకు చెప్పాలి సార్? నేను జయాని, సుమన్ టీవీ నుండి అండి. డెఫినెట్గా ఒక భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న ఇష్యూలు కానీ పెద్ద ఇష్యూలు కానీ అసలు జరుగుతున్న ఇష్యూలో మధ్యలో రావడానికి ఎవ్వరికీ టైం లేదండి. అంత ఇంట్రెస్ట్ కూడా ముఖ్యంగా నాకు అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అస్సలు లేదు. కానీ మీ భార్యకి ఏం చెయ్యాలో అర్థం కాక, ఎటు పోవాలో పాలు తోచక, దిక్కు తోచక మమ్మల్ని ఆశ్రయించారు, మాకు మెయిల్ పెట్టారు, నాకు ఒక సొల్యూషన్ చూపించండి, దీన్ని బట్టి నేను ఫర్దర్గా ఆలోచిస్తాను అని. కాబట్టి మేము మాట్లాడటం జరుగుతుందండి, డాక్టర్ గారు కానీ నేను కానీ. శ్రీనివాస్ గారు, మీరు అంత సింపుల్గా లెక్క తేల్చేయద్దండి. నిజంగా చెప్పేది మీ 4 గోళ్ల మధ్యన తేల్చుకునేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మీరు 2 years వరకు నాంచర్ ఈ సబ్జెక్ట్ని అడిగితే విపరీతమైనటువంటి కోపం, ఇంకొద్దిగా అడిగితే చేయలేకటం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా భిన్నమైనటువంటి శ్రీనివాసన్ నేను చూస్తున్నాను అనేటువంటి అంశం అమ్మాయి చెప్తుంది. సో మేము చూసుకుంటాం అంటే ఏమీ చూసుకోరు, ఏమీ లేకుండా అరే సరే శ్రీనివాస్ గారు అని ఫోన్ పెట్టేస్తే కనుక మళ్ళీ నాంచర్ ధోరణి అనేటువంటిది ఇలాగే కొనసాగుతుంది. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, ఒక 5 minutes మాట్లాడండి. ఉన్నట్టు చెప్పండి, ఏమవుతుంది, ఆ డబ్బు ఏమవుతుంది? సరే ఏం మాట్లాడమంటారు సార్? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నా బిజినెస్ విషయాలన్నీ నాకు తెలుస్తాయి, మీకు ఎలా తెలుస్తాయి సార్? తెలీదు. కానీ ఒక్క అనుమానం అయితే కనుక చివరిగా అమ్మాయి మీకు కనెక్ట్ చేసే ముందు ఒక మాట ఏమని చెప్పిందంటే కనుక, మగవాళ్ళు అయితే ఎవరూ లేరండి, ఎందుకంటే నాకు తెలిసినటువంటి అతని మగ స్నేహితులు, అతని పరిచయాలన్నీ కూడా నాకు తెలుసు. సీక్రెట్గా ఆడవాళ్ళు ఎవరిని ఇతను పరిచయం అయ్యారనేటటువంటి అభద్రత అనే ఇన్సెక్యూరిటీ నాకు వస్తుందండి. మరి అదే సబ్జెక్ట్ నిజమైతే కనుక మరి నేను కాపాడుకోవాలి కదండి, మరి నన్ను ఎక్కడ పోమంటారని అందాం. ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళమందాం? మరి అదే సబ్జెక్ట్ ఏమో అని మాకు అనుమానంగా ఉంది. మరి అమ్మాయిని ఎక్కడికన్నా వెళ్ళి తన బాధని చెప్పుకోమందాం. అమ్మాయిలు ఉన్నారని చెప్పి డౌట్ పడుతుంది. మరి అంతే కదండి. ఇంకేంటండి,
ఇప్పుడు సార్ నాకు అమ్మాయిలతో తిరిగేంత టైం నాకెక్కడ ఉంది సార్? అందు గురించే నేను సార్ చెప్పిందల్లా నమ్మి- మీకు టైం ఉందో లేదో మాకేం తెలుసు. మేము అడిగేది ఏంటంటే ఇలాంటి లేనిపోని అనుమానాలు రాకూడదు అనుకుంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా విడమర్చి ఓపెన్గా మాట్లాడుకోండి, ట్రాన్స్పరెంట్ గా సార్ అయిపోతుంది. తనకి ఆ నాలుగు గోడల మధ్య ఏం తెలియదు. తను ఏం చెప్తే అది నమ్ముతారా మీరు? తను నమ్మట్లేదు కొద్దిగా శ్రీనివాస్ గారు. నమ్మే అందుకే వాళ్ళు అయితే మీకెందుకు ఫోన్ చేస్తాము, మిమ్మల్ని ఎందుకు మాట్లాడమంటాము? ఇలాంటి లేనిపోని అనుమానాలు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటే లేని డౌట్స్ రావు అని అంటున్నాం. మిమ్మల్ని ఒరిజినాలిటీ ఏంటన్నది అడుగుతున్నాం. మేమేం నమ్మట్లేదు. ఏ విధంగా పోతున్నాయి ఈ డబ్బులన్నీ బయటకు అనేది ఒకసారి అమ్మాయికి క్లారిటీ ఇవ్వండి. ఇంకా సరే సార్, తను ఇంత డిస్టర్బ్ అవుతుందనే విషయం నాకు తెలియదు. జరిగింది ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్. సో అమ్మాయి అయితే కాదు, అమ్మాయి సబ్జెక్ట్ అయితే కాదు. అమ్మాయి కాదు సార్, డౌట్ పడడంలో తప్పులేదు. ఓకే, నాకైతే ఎవరు లేరు సార్. నాకున్నది ఒక ఫ్రెండ్. వాడు నాకు కొన్ని సంవత్సరాలుగా తనకు కూడా తెలుసు నా ఫ్రెండ్ ఎవరు. బట్ కాకపోతే తనతో నేను షేర్ చేసుకోలేదు తన గురించి, తనకున్న ప్రాబ్లం గురించి. తను నాకు చాలా సార్లు నా బిజినెస్ లో నాకు హెల్ప్ చేశాడు. సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే తనకు ఒక బిజినెస్ స్టార్ట్అప్ కంపెనీకి నేను కొద్దిగా హెల్ప్ చేశాను. అది 5 lakhs కాస్త 10 lakhs 20 lakhs దాకా అయింది. సో నేను ఏంటంటే అది నాకు రీఫండ్ అవ్వలేదు. సో దాంతో నాకు ఈఎంఐస్ అన్ని స్టక్ అయిపోయాయి. నేను తనకి చెప్తే తను ఎక్కడ టెన్షన్ పడుతుందని నేను చెప్పలేకపోతున్నా తనకి. సో నేను చెప్పలేనంత మాత్రాన, ఆ టెన్షన్స్ లో ఇంటికి సరిగా రాలేనంత మాత్రాన, తనతో మాట్లాడలేక ఉన్నంత మాత్రాన నాకు ఎవరో బయట అమ్మాయితో సంబంధం ఉందని ఎలా డిసైడ్ చేస్తారు తను? అంటే ఒక రోజు 2 రోజులు కాదు కదండి. ఇప్పుడు ఏమండి మీరు చెప్పినా కూడా అమ్మాయి అనుమానం పడితే కనుక అది వేరే విషయం. మీరు చెప్పకుండా అంత కోపం తెచ్చేసుకుని చిరాకు తెచ్చేసుకుని చెయ్యి ఎత్తుతున్నారు అంటే కనుక ఆ అమ్మాయి దీని వెనకాతల బాహుబలి అంత కథ ఉంది అని అనుకుంటది, కానీ తగు ఉండదని అనుకుంటారు. మరి కోపడకుండా ఎలా ఉండమంటారు సార్? తిన్నప్పుడు అడుగుతుంది, నిద్రపోతున్నప్పుడు అడుగుతుంది, ఇంటికి రాగానే అడుగుతుంది. ఏమండి ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అడిగితే మీరు చెప్పక్కర్లేండి. మీ వైఫ్ మీతో పాటు 7 years పాటు జర్నీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఆ బేసిక్ ఇన్పుట్ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు నేను ఇంత అప్పు చేశాను చెప్తే తను టెన్షన్ పడుతుంది. ప్లస్ నా ఫ్రెండ్ ఏం తప్పు చేశారు ఇప్పుడు? ఓకే, అప్పు చేశానని తెలిస్తే లెట్ us కమ్ టు ద పాయింట్ అండి. ఎంత అప్పు చేశారు, ఎంతవరకు మీ ఫ్రెండ్కి సహాయం చేశారు? ఆ ఫ్రెండ్ ఎప్పటికైనా అతని జీవితకాలంలో ఈ అప్పు క్లియర్ చేయగలడనే నమ్మకం మీకు ఉందా? మరి మీ సైడ్ నుంచి అప్పు తీసుకున్న వాళ్ళందరూ మీద పడుతున్నారే, ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారంట, కాలింగ్ బెల్స్ కొడతారంట, మీరు ఇంట్లో ఉండరంట, అమ్మాయిని అడుగుతున్నారంట. ఎంత కాలంలో, ఎంత వ్యవధిలో, ఏ స్థాయి వరకు అప్పులు చేశారు మీరు చెప్పండి? నా బిజినెస్ లో వచ్చిన మనీ అంతా కూడా తనకి ఇన్వెస్ట్మెంట్ కి ఇచ్చాను. అది 5 lakhs అన్నాడు ఫస్ట్. అది 5 lakhs కాస్త 10-20 వరకు అయింది. ఇంకా 5 lakhs ఉంది. ఇంకా అది ఇస్తే తనకి బిజినెస్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ అవుతుంది. సో నేను దాని వల్ల వీటిని నేను పే చేయలేకపోయాను ఈఎంఐస్ కి. ఇది కాకుండా బయట మళ్ళీ ఇంట్రెస్ట్ కి మనీ తీసుకున్నాను. వాళ్ళు వస్తున్నట్టున్నారు, ఈఎంఐ వాళ్ళు అయితే రావట్లేదు, వాళ్ళకి మేనేజ్ చేస్తున్నా. మీ స్థితిగతులు, మీ యొక్క లిమిటేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి కదా శ్రీనివాస్ గారు. ఏంటండి మీరు 20-25 lakhs ఇస్తారు. 25 lakhs కన్నా అది కామా కానీ ఫుల్ స్టాప్ పడుతుందా? ఇంకా అలా నడుస్తూనే ఉంటుందా? మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదని మనం ఎలా అనుకుంటాం? మీ పరిస్థితి ఏంటి అన్నది మీ ఫ్రెండ్ తెలుసు, మీరు ఒక మధ్యతరగతి కుటుంబం అని తెలుసు, మీకు ఎంత ఈఎంఐలు ఉన్నాయన్నది తెలుసు, మీరు మీ వైఫ్కి తెలియకుండా ఇక్కడ అతను హెల్ప్ చేస్తున్నారనేది తెలుసు. మరి ఇన్ని తెలిసినటువంటి వ్యక్తి, అరే బాబు ఫస్ట్ నీ కష్టం నీ నష్టం చూసుకో, తర్వాత నా వరకు వద్దిగానే చెప్పి ఆ మాత్రం బేసిక్ చెప్పట్లేదు ఆ అబ్బాయి. మీ దగ్గర నుంచి ఎంత వస్తే అంత తీసేసుకోవటమేనా అబ్బాయి? మంచి స్నేహమే, మీ స్నేహం బలమైనటువంటి స్నేహమే. కానీ ఈరోజు అతని మనసులో ఇంకో దుర్బుద్ధి పుట్టినా, లేదంటే మీ అప్పు తీర్చలేని పరిస్థితి వస్తే కనుక మీరు మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడరండి. ఫ్రెండ్ కోసం ఒక 20 lakhs ఇచ్చాను, 5 lakhs ఇంకా ఇవ్వాలి, తన లైఫ్ నేను సెటిల్ చేయాలి అని అంత విధంగా చెప్తున్నారు కదా. మరి మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ భార్యని, మీ పాపని పక్కన పెడితే ఎలా అండి? ఇలా మాట్లాడతామని నీకు ఇన్ని రోజులు నేను చెప్పలేదు. ఇప్పుడు ఒకటి చెప్తాను. మీ వరకు ఉంటే ఓకే, భార్య వరకు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నంత వస్తుంది అంటే అది నిజంగా పీక్ స్టేజ్ కి వెళ్ళినట్టే అని నాకు అర్థం అవుతుందండి. బిజినెస్ నాకు అంత అర్థం కాకపోవచ్చు, మీకు అంత బిజినెస్ అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యామిలీకి వాళ్ళు ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటే మీరు ఏ రేంజ్ లో అప్పు చేస్తున్నారు అన్నది కొంచెం అవగాహన అయితే వస్తుందండి. అవును, ఫ్యామిలీ నీకేనా, నా ఫ్యామిలీ కాదా అది? మీరు అనుకుంటే ఇంతవరకు వెళ్ళారు కదండి. ఇక్కడ ఏంటంటే మనందరికీ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఇంకొక గర్ల్ ఫ్రెండ్, ఇంకో ఇష్యూ లేదు, ఇంకో గర్ల్ ఫ్రెండ్ లేదు అనేటటువంటిది చాలా హ్యాపీ. అట్లీస్ట్ దట్ షోస్ అదేంటంటే కనుక ఎందుకు ప్రపంచంలో అందరికీ కూడా అటువైపు ఉండేటటువంటి వాళ్ళ అమ్మ నాన్నకైనా మీ అమ్మ నాన్నకైనా ఈ రోజుకి కూడా ఆ అమ్మాయి ఈ సబ్జెక్ట్ బయటకు ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే కనుక శ్రీనివాస్ యొక్క మంచితనం క్యారెక్టరు అలాంటిది. కానీ ఈ మంచితనం కాస్త అతి మంచితనం అవుతుందా? ఈ అతి మంచితనాన్ని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? ఈరోజు మీ టెన్షన్ ఏంటి? ఏదో అన్నారు సామెత, ఎంట గెలిచి రచ్చగలమన్నారని. మీరు
ఈ ఈ ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సార్, నేను తీరుస్తాను కదా అనేటటువంటిది మీరు ఎలా వెళ్తున్నారంటే కనుక ఒకేసారి 25 lakhsకి వెళ్ళట్లే, 2, 3, 4 అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్లో మీకున్న లోడ్ మీకు అర్థం కావట్లేదు. ఎదుర్కొంటే మీ ఫ్రెండ్ యొక్క బాధ కనిపిస్తుంది, కానీ అప్పుడు ఏదో అతను మీకు హెల్ప్ చేసినటువంటి అవి రెండు ఆ ఇమాజినరీ థింగ్స్ కనిపిస్తున్నాయి, కానీ మీ వెనకతలు పెరుగుతున్నటువంటి ఆ బ్యాగేజ్, ఆ బర్డెన్ అనేది మీకు అర్థం కావట్లేదు. ఇది చేయొద్దని అనట్లేదండి. ఏ స్నేహితుడి కన్నా ప్రాణ స్నేహితుడు అంటాడు, కరెక్టే. అతను మీ ప్రాణం, మీ స్నేహితుడు రెండు మనం కాదనలేదు, చెయ్యండి. కానీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నా కుటుంబానికి నేను ఏం చేస్తున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఒక 2 years పాటు వీళ్ళందరికీ కూడా ఒక ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ అనేది ఏర్పడింది, ఇందులో ఇంత సఫర్ అవుతున్నారు. ఇదే అప్పు ఇంకో 2 years పాటు నేను తీర్చలేకపోతే, మా ఫ్రెండ్ నాకు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో నేను ఈ 10 రూపాయల అప్పుల గాళ్ళకి తీర్చలేకపోతే నా పరిస్థితి ఏంటి అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫ్యామిలీ వైపు మీరు చూడలేకపోతున్నారు. మీకు స్థాయికి మించినటువంటిది ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా జీవితకాలంలో 25 lakhs ఒకే దెబ్బకి మీరు చూసారా? మీ జీవితకాలంలో 25 lakhs ఒక మధ్యతరగతి కుటుంబం ట్రావెల్ బిజినెస్ అంటే కంటే ఎంత ఒడిదొడుకులు ఉంటాయి, ఎంత పైకి కిందకు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ట్రావెల్ బిజినెస్లో ఉండేటటువంటి ఎంతోమంది పేషెంట్స్ని నేను చూశానండి. ఎంత నష్టాలు మేడం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక బండి ఇంట్లోంచి బయటకు వెళ్ళినా కూడా టెన్షన్ ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. రోడ్డు మీద తిరిగేది కదా, ఈరోజు మార్కెట్ నడుస్తుందో లేదో తెలియదు, మన కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలీదు. అది చెప్పాలా శ్రీనివాస్ గారు మేము మీకు? ఈరోజు మీ భార్య పిల్లలు ఆగమ్య గోచరంలో ఉన్నారు. నేను మీ స్నేహితుడు చెడ్డోడని అనట్లేదు, కానీ మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఏటీఎంలోంచి డబ్బులు వస్తున్నటువంటి విధంగా అతను తీసేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రాణ స్నేహితుడు అంటే కనుక రెండు వైపులు చూడాలండి. అతనికి జరిగిన నష్టాన్ని చూడాలి, ఇటువంటి స్నేహితుడి మీద పడినటువంటి భారాన్ని చూడాలి. అటువంటి వ్యక్తి అసలు సిసలైనటువంటి ప్రాణ స్నేహితుడు. సార్ ఇప్పుడున్న కండిషన్ లో నేను తప్ప వాడికంటే ఎవరు లేదు సార్. వాళ్ళ వైఫ్ పిల్లలు అదే చెప్తున్నాను కదా, మీ మంచితనంలో ఉన్న ఒక పెద్ద బ్రాకెట్ లో ఉన్న కండిషన్ ఏంటంటే కనుక ఈ మంచితనం కాస్త అతి మంచితనం అయ్యి నేనే నాదుడిని, నేనే దేవుణ్ణి, నేనుంటేనే అతను బతుకుతాడు, లేదంటే లేదని అనుకుంటున్నారు. తనకు మించిన ధర్మం మొదటి చెడ్డ బేరం అంటారండి. ఫ్రెండ్ ఓకే, మీకు రిటర్న్స్ ఏంటి, దానికి ఆప్షన్ ఏంటి? ప్రాఫిట్స్ వస్తాయి కదా సార్, దాంట్లో నాకు షేర్ ఇస్తాను. ఫౌండేషన్ లేదు కానీ 7 అంతస్తులు లేపేశారు బిల్డింగ్ని. ఇక్కడ ఫౌండేషన్ లేదు, కంపెనీ ఆలీ లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఏమండి ఆ అబ్బాయి కంపెనీ పెట్టేది, ఆ కంపెనీకి ఇంకా ఎంతవరకు మీరు పెట్టుబడి పెట్టాలి అనేటటువంటిది ఇన్పుట్ మెజరే లేనప్పుడు మీరు ఏకంగా అవుట్పుట్ మెజర్ గురించి ఆలోచించేస్తున్నారు. లెక్కపత్రం అనేది ఉంటుంది, ఎంత ఇస్తున్నాము, ఎలా వస్తుంది, ఎలా తీరుస్తాము. ఒక పేపర్ తీసుకుని గీయండి, మూడు కాలమ్స్లో ఎంత అడుగుతున్నాడు, ఎంత మనం తీసుకున్నాం, ఫైనల్గా వడ్డీ ఎంత అవుతుంది. మీకు జయ మేడం చాలా మంచి ప్రశ్న అడిగారు. అప్పు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, తీర్చే మార్గాన్ని కూడా మీరు ఎంచుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద డార్క్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ డార్క్నెస్లో లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీ స్నేహితుడు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ఇంకో 25 వరకు వచ్చిన తర్వాత కూడా అంటాడు, చూడండి నేను రాసిస్తాను కావాలంటే, మరి ఇంకో 2.5 ఇంకో 5తో సరిపెట్టేసుకుంటాను, ఇంకా అయిపోద్ది క్లోజ్ అంటాడు. సో అతను చాలా క్లియర్, అతను చాలా వెలుగులో ఉన్నాడు, డబ్బుల మధ్యలో ఉన్నాడు. అతను ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం దేవుడి దయ వల్ల. అతని కర్మకాలు కాదు, మన కర్మకాలు. అది పోయింది అనుకోండి, అయిపోయింది. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసాడో, నేను మనీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ వైఫ్ మధ్యలో వెళ్ళిపోవడము, పిల్లల్ని తీసుకొని మళ్ళీ వాడు హ్యాపీగా ఉండాలని. సార్ కాలం కాల్సి రాకపోతే అన్నీ జరుగుతుంది సార్. ఈ రోజు నిజంగా ఇది 35, 45 లేదంటే 50 దగ్గర వచ్చి ఉంటే కనుక ఇంకో విధంగా మాట్లాడుకోలేము. చాలే తల్లి, మీ ఆయన చేసిన అప్పుకి మేము ఎలా బాధ్యులు అవుతాం, మేమేం చేయలేమని చెప్పి ఫోన్ పెట్టేసాం. ఇప్పటికి కూడా మించిపోయినటువంటిది ఏం లేదు. నన్నేమన్నా దీనికి పరిష్కారం సలహా ఇమ్మంటే నేను ఇస్తా. మీలాగా చెప్పే పర్సన్స్ ఎవరు లేదు సార్, నాకు తోచింది చేసుకుంటూ వెళ్ళాను. పద్మిని గారు, ఒక స్నేహితుడు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో చేతి జబ్బలు తిన్నది అంటే కనుక చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అది కూడా అతని ఇమోషన్ కోల్పోవటం వల్ల జరిగింది. సో ఒక మంచిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఇలాగా మారుతున్నాడు అంటే దాని వెనకట్ల బలమైన కారణం ఉందన్నట్టుగా నేను జయ మేడం అనుకున్నా. ఒక స్త్రీ ఉందేమో అని అనుకున్నా, అది కాదని తేలిపోయింది. సంతోషం. మీ ఫ్రెండ్ని ఇలా గోప్యంగా సీక్రెట్గా ఉంచకండి. పాయింట్ నెంబర్ 1, ఏ ఫ్రెండ్ అయితే కనుక ఏ అవసరం ఉందో, ఏ అవసరం కొద్ది శ్రీనివాస్ యొక్క చేయి పట్టుకుని డబ్బులు తీసుకుంటున్నాడో అదే డబ్బులు తీసుకునేటటువంటి ప్రయత్నం భార్యాభర్తలు ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ ఒక్కరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇది అతనికి బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే కనుక ఈరోజు ఈ స్థాయిలో మీ భార్య దగ్గర నుంచి గోప్యంగా ఎందుకు ఉంచకూడదు. ఒరే, నీ పిల్లానికి చెప్పిస్తున్నావు, నాకు మీ భార్యకి తెలియకుండా ఏది ఇవ్వద్దు, ఎందుకంటే ఇది నీ కష్టార్జితం, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నావు, మీ ఆవిడ అవమాన పాలవుతుంది. రేపొద్దున నా జీవితం కూడా ఆగమ్య గోచరం అయిపోయి నా పిల్లలు వెళ్ళిపోయినట్టుగా రేపొద్దున నీ భార్య, నీ కూతురు వెళ్ళిపోతే కనుక బాగుండదురా అని అతను చెప్పాలి. ఎంతవరకు ఇచ్చారనేది ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టండి. తర్వాత ఇవ్వద్దా డాక్టర్ గారు అంటే కనుక ఇచ్చింది చాలు ప్లీజ్.
ఇది మీ స్తోమతకి మించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మొహమాటం లేకుండా ఇంకొక ఆలోచన లేకుండా మీ ఫ్రెండ్ అవసరం నాకేంటో తెలియకుండా నేను ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ పుట్ ఏ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఏంటి డాక్టర్ గారు అంటే 3 కాలమ్స్ 3 కాలమ్స్ 1 2 3. కాలం నెంబర్ 1 నిజంగా మీ ఫ్రెండ్ యొక్క అవసరం ఎంత ఉంది. కాలం నెంబర్ 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి. కాలం నెంబర్ 3 ఇప్పుడు వరకు చేసినటువంటి అప్పుని మీరు రానున్న రోజుల్లో ఎలా తీర్చబోతున్నారు. ఆ అప్పుని మీరు తీరుస్తారా, మీ ఫ్రెండ్ తీరుస్తాడా. మీ భార్య ప్రస్తావన అందమైన జీవితం ప్రస్తావన తేవద్దు. ఇది మీ మాటగా బయటికి రావాలి. మీరు ఎలా ఇచ్చారు సార్ ఈ అమౌంట్లన్నీ? సార్ ఇదంతా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను సార్. అమ్మా మంచి పని చేశారు అంతవరకు. అతనికి ఏం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఏమైనా సోర్స్ ప్రాపర్టీ? ఆఫ్ ఇన్కమ్ అంటే తనకు ఒక ప్రాపర్టీ ఉంది సార్, శంషాబాద్ దగ్గర ఉంది ఒకటి. తనకి మ్యారేజ్ గిఫ్ట్ గా వాళ్ళ మామ ఇచ్చారు. బట్ తనకి అదొకటే ఉంది సార్, తనకి అదంటూ ఇంకేం లేదు. దాన్ని కూడా అమ్మేస్తే తన రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా సార్. అతను నిజమైనటువంటి స్వచ్ఛమైన స్నేహితుడు అయితే కనుక ఆ ప్రాపర్టీ డిస్పోజ్ చేసి ఈ అప్పు క్లియర్ చేయడం అంత శ్రేయస్కరమైనటువంటి సొల్యూషన్ ఏమీ లేదు. అతను ఆ ప్రాపర్టీ ఇతనికైనా రిజిస్టర్ చేయాలి ఆ అప్పు తీరేంత వరకు, లేదంటే ఆ ప్రాపర్టీని ఇమీడియట్గా మార్కెట్లో పెట్టి అమ్మేసి ఇతను అప్పుని తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మీరు ఏ రూపాయి పావులా ఇవ్వాలన్నా అతనికి ఇప్పుడున్నటువంటి బాకీకి, ఇందాక నేను లాస్ట్ కాలం చెప్పాను చూడండి, ఎవరు క్లియర్ చేస్తారు ఎలా క్లియర్ చేస్తారు అనేది, అది ఇమీడియట్గా అది చల్లబడాలి ఆ ఇష్యూ. అతను ప్రాపర్టీ మీ పేరుని రిజిస్టర్ చేస్తాడా, లేదంటే అది అమ్మేసి 25 lakhs అప్పు ఇమీడియట్గా తీస్తాడా, మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి అతని బిజినెస్లో పెట్టుకుంటాడా అనేది అతను ఇష్టం. కానీ ఇక్కడతో చాలా ఇప్పటికే కూడా చాలా నష్టం జరిగింది. నిజంగా దేవుడికి నేను చేయమని ఏం దండం పెట్టుకుంటున్నాం అంటే ఆ ప్రాపర్టీ అమ్మేటటువంటి ఉద్దేశంలో ఆ మహానుభావుడు ఉండాలి. ఇప్పటికీ అమ్ముతా అన్నాడు సార్, నేనే వద్దు ఉంచుకోన్నాను సార్. అతను ఉంచుకున్నాడు. సరే, ఏదేమైనా శ్రీనివాస్ గారు ఇప్పుడైతే మాత్రం నేను ఒకటే చెప్తాను. ఇందాక మీరు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడలేదు మాతో, కానీ ఎందుకో సడన్గా రియలైజ్ అయ్యారు, మా లూప్లోకి వచ్చారు. మా అదృష్టం, మీ భార్య బిడ్డల అదృష్టం. ఇక ముందు నుంచి మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఇంటి మనిషి ఆ అమ్మాయి కేవలం వంట చేసుకోవటానికి బిడ్డను చూసుకోవటానికే కాదు. నేను ఏదైనా ఆర్థికపరమైనటువంటి మీకే కాదు, ఈ స్థాయి ఈ ప్లేస్లో ఉన్నటువంటి అందరు వైఫ్ అండ్ హస్బెండ్స్కి కపుల్స్కి నేను ఒకటే చెప్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు చదువు లేదు, నీకు అర్థం కాదు, నువ్వు లేనిపోని ప్రశ్నలు అడుగుతావు, అనుమానిస్తావు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక బ్రెయిన్తో ఐడెంటిఫై చేయలేనటువంటి కొన్ని సొల్యూషన్స్, ఏమీ చదువుకోనటువంటి వ్యాపార లావాదేవీలు తెలియనటువంటి ఒక నాయివ్గా ఉండేటటువంటి ఇంట్లో ఉండే ఒక స్త్రీకి ఐడియాస్ రావచ్చు. వాళ్ళు ఒక సలహా ఇవ్వచ్చు, ఒక సూచన ఇవ్వచ్చు, ఒక 4 ప్రశ్నలు అడుగుతారు, 4 విధాలుగా అనుమానం పడతారు. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్, భార్యాభర్తలు ఇద్దరి యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్లో ఏ ఇన్పుట్ అయినా షేర్ చేసుకోవటం అనేది మంచిది. ఇది మీ ఇద్దరికి కూడా నేను చెప్తున్నాను. మీ ఫ్రెండ్కి నేను సహాయపడద్దని అనలేదు, కానీ మీ భార్యకు తెలియకుండా సహాయపడ్డారు చూడండి, అది కరెక్ట్ కాదు. మీ స్థాయికి మించి సహాయపడ్డారు చూడండి, అది కరెక్ట్ కాదు. మీ భార్యని మీ పిల్లల్ని క్రైసిస్లో పెట్టి సహాయపడ్డారు చూడండి, అది కరెక్ట్ కాదు. సో ఇవి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. యా మేడం, మీరు ఈ క్రైసిస్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇప్పుడు మనకి ఇమీడియట్గా ఉన్న సొల్యూషన్ ఏంటంటే అతనికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఉన్న పరిస్థితులు చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కానీ అతని పేరుని చెప్పి రాయించుకోవడానికి. సో ఇక్కడి నుంచి ప్రయాణం మీ ఇద్దరిది. సో మీరిద్దరు కలిసి ప్రయాణం చేయాలి. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద ఇంటికి వెళ్ళి తర్జన కొట్లాడుకోకండి. ఓకే, ఇంకా రైట్ అండి. మొత్తానికి ముందు తను చాలా అగ్రెసివ్గా ఫీల్ అయినా కూడా మీరు అన్నట్లుగా కొంచెం మీ మాటలు విని తను ఒక ఆలోచన విధానం వచ్చింది చూడండి. ఇలా చాలా మంది ఉంటారు డాక్టర్ గారు కదండి. మేడం, ఇదే ముందే చెప్పుంటే ఆ అబ్బాయి నాకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, సో అండ్ సో, అమ్మాయికి తెలియని వ్యక్తి కాదంట, తెలుసంట అమ్మాయికి. సో ఆ అబ్బాయి కూడా ఇదే మాట తన భార్య చెప్తే ఆలోచించేవాడేమో ఆ రోజే. అంతే కదండి. అంతే మేడం, అంతే. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే.